హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు దేశంలో మాంసాహార వినియోగంలో పరిణామ పరంగా ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వే స్పష్టం చేసింది. అయితే మాంసాహారం తినేవారి సంఖ్యలో మాత్రం తెలంగాణ 7వ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణలో 2022 ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ చూసుకుంటే 2.7% ప్రజలు మాత్రమే శాకాహారులు ఉన్నారు. అలాగే 18.29 లక్ష మిలియన్ టన్నుల యొక్క వెజిటబుల్ షార్టేజ్ కూడా తెలంగాణలో ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే కొంత ప్రోటీన్ ఇంటేక్ అన్నటువంటి డైట్ పరంగా ప్రోటీన్ ఇంటేక్ అన్న వాదం పెరిగిపోవడం వల్ల ఈ మీట్ కన్జంప్షన్ పెరుగుతూ ఉందా? దీనివల్ల క్రాప్ కల్టివేషన్‌లో కూడా షార్టేజ్ వస్తుందా? రైతులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అలాగే హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఇది బెనిఫిట్టా? లేకపోతే హెల్త్ పరంగా నష్టం చేకూర్చబోతుందా? అసలు ఈ మీట్ కన్సంప్షన్ ఎందుకు పెరుగుతూ ఉంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ పి. బసవారెడ్డి గారు. మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అలాగే గైనకాలజిస్ట్ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. అలాగే రైతు స్వరాజ్య వేదిక నుంచి కన్నెగంటి రవి గారు. ముందు బసవారెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకు మీట్ కన్జంప్షన్ అనేది సైంటిఫిక్‌గా చూస్తే పెరుగుతూ ఉంది? నమస్కారం అండి. లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూసినట్టయితే మనము ఓవరాల్ ఇండియాలోను అలాగే ఇన్ పర్టికులర్ తెలంగాణలోను మీట్ కన్సంప్షన్ ట్రెండ్స్ అప్వర్డ్ మూమెంట్లో ఉన్నాయి. స్పెసిఫికల్గా తెలంగాణలో చూసినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ టోటల్ మీట్ కన్సంప్షన్ అంటే మీట్ ఫ్రమ్ పౌల్ట్రీ, మీట్ ఫ్రమ్ షీప్ అండ్ గోట్, మీట్ ఫ్రమ్ అదర్ మీట్స్ లైక్ పోర్క్, బీఫ్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ డబుల్ అయినాయి లాస్ట్ 10 ఇయర్స్. ఈ 2015లో ఇట్ వాజ్ అరౌండ్ 14 to 15 kg పర్ హెడ్ పర్ యానం మన తెలంగాణలో ఉండింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఈ ఫిగర్ 28 to 29 kg పోయింది. కాకపోతే నేషనల్ వైడ్గా ఇంత అప్వర్డ్ ట్రెండ్ లేదు, ఓన్లీ తెలంగాణలోనే మనం ఈ ట్రెండ్ చూస్తూ ఉన్నాం. నేషనల్ యావరేజ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు పర్ క్యాపిటా కన్సంప్షన్ మీట్ 7.7 to 8 kg ఉందండి పర్ హెడ్ పర్ యానం. ఈ టోటల్ మీట్లో 50% ఈజ్ ఫ్రమ్ మోర్ దాన్ 55% ఈజ్ ఫ్రమ్ పౌల్ట్రీ మీట్. తెలంగాణలో ఇట్ ఈస్ అరౌండ్ 30 to 35% ఫ్రమ్ షీప్ మీట్, అరౌండ్ 10 to 15% గోట్ మీట్ ఉంది, మిగతాది పోర్క్, బీఫ్ అవన్నీ ఉన్నాయి. ఈ ట్రెండ్కు చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు పెరుగుతుంది ఎస్పెషల్లీ తెలంగాణలోనే అంటే, తెలంగాణ పౌల్ట్రీ ప్రొడక్షన్ బెల్ట్ ఇండియాలో మేజర్ పౌల్ట్రీ ప్రొడక్షన్ సెంటర్, అలాగే షీప్ అండ్ గోట్ మీట్ ప్రొడక్షన్ సెంటర్ కూడా. పౌల్ట్రీ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే బ్రాయిలర్ మీట్ కానీ ఎగ్స్ కానీ మోర్ దెన్ 30% తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ రిక్వైర్మెంట్ మీట్ అవ్వగా మిగతాది ఇతర స్టేట్స్కి మన దగ్గర నుంచి పౌల్ట్రీ మీట్ వెళ్తాం. కమింగ్ టు షీప్ అండ్ గోట్ మీట్ ఏమవుతుందంటే, మన దగ్గర 2019లో లైవ్ స్టాక్ సెన్సస్ చేశారు. లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారము అరౌండ్ 2 crores షీప్ మన దగ్గర ఉన్నాయి 2019లో. తర్వాత ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనకు తెలియదు. అప్పుడు అరౌండ్ 2 crores షీప్, అరౌండ్ 50 to 60 lakhs గోట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ప్రీవియస్ సెన్సస్ కన్నా అంటే 2012లో జరిగిన సెన్సస్ కన్నా ఎక్కువ. ఎందుకంటే ఆ మధ్యలో మీకు అందరికీ తెలుసు, తెలంగాణ స్టేట్ షీప్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. షీప్ స్కీమ్ అంటే పక్క రాష్ట్రాల నుంచి షీప్ తీసుకుని వచ్చి మన ఫార్మర్స్కి షీప్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతో ఆల్మోస్ట్ 50% షీప్ పాపులేషన్ పెరిగింది మన దగ్గర. అంటే దీంట్లో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారో, దీంట్లో ఏమేమి జరిగినాయి అనే విషయాల్లో పోకుండా, మన దగ్గర డెఫినెట్గా ఈ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వల్ల షీప్ నంబర్ పెరిగింది. ఈ నంబర్ పెరగడంతో సైమల్టేనియస్గా షీప్ మీట్ కన్సంప్షన్ కూడా పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెన్సస్ చేస్తే ప్రాబబ్లీ మన ఇంతకుముందు ఉన్న 2 crores షీప్ పాపులేషన్ మన దగ్గర ఉండే అవకాశం లేదు. ఇది ఇంక్రీజ్డ్ మీట్ కన్సంప్షన్కి ఒక రీజన్. ఇంకోటి రీజన్ అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్. మన అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు.
అర్బన్ పాపులేషన్లో డెఫినెట్లీ మీట్ కన్జంప్షన్ పెరుగుతుంది. మోర్ అర్బనైజేషన్, మోర్ మీట్ కన్జంప్షన్ అనేది ఒక ట్రెండ్, వ్యాలిడ్ ట్రెండే అది. అట్ ద సేమ్ టైం సర్ప్లస్ ఇన్కమ్, జనాల దగ్గర సర్ప్లస్ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఇస్ వన్ అమంగ్ ద టాప్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. దాంతో సర్ప్లస్ ఇన్కమ్ ఎట్ హ్యాండ్ ఉండేసరికి మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ మీట్ కన్సంప్షన్. వెజిటేరియన్ కన్సంప్షన్ నుండి మీట్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్గా వెళ్తా ఉన్నాం. ఈ ట్రెండ్ మనము నార్థన్ స్టేట్స్లో చూడలేదు. నార్థన్ స్టేట్లు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు షీప్ అనుకోండి, ఎక్కువ షీప్ ఉండేది రాజస్థాన్లో ఉంటాయి. అక్కడ నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్, నాన్ వెజిటేరియన్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 15 to 20%. అక్కడ షీప్ ఉన్నా కానీ షీప్ ఈజ్ ఫర్ వూల్ పర్పస్. ఆ వూల్ కట్టింగ్ తర్వాత ఆ షీప్ అంతా మళ్ళీ తెలంగాణకే వస్తాయి మీట్ పర్పస్ కోసం. నిజానికి తెలంగాణలో ఉన్న షీప్ మన స్టేట్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేకపోతాం. వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ స్టేట్స్ to meet around 50% of our requirement. So we are meeting only 50% from our own resources and 50% we are depending on other states. This is the overall trend in meat consumption sector in Telangana. Yeah, thank you Basvareddy garu. Vijayalakshmi garu, మీరు చెప్పండి, ఇలా ఎక్కువ మీట్ కన్స్యూమ్ చేయడం అనేది ఓవరాల్ గా హెల్త్, ఇండివిజువల్ హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది? డైట్ లో ఒక భాగంగా కాకుండా దాన్నే కంప్లీట్ గా తీసుకోవడం అన్నది ఎంతవరకు హెల్దీ అనుకుంటున్నారు? టూ మచ్గా తీసుకుంటే హార్ట్ అటాక్స్ రిస్క్ పెరుగుతుందమ్మా. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. తర్వాత ఆల్ క్రానిక్ డిసీజెస్ రిస్క్ అంతా పెరుగుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ గెయిన్ మనం చూస్తుంది, ఒక ఎపిడమిక్ ఆఫ్ వెయిట్ ఉంది. సో వెయిట్ గెయిన్ కూడా దీని వలన ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ పరంగా ఇవి కాకుండా ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ ల్యాండ్ అండ్ వాటర్, ఈ షీప్ అండ్ అదర్ యానిమల్స్ రేరింగ్ ఉపయోగపడతాయి కాబట్టి, అండ్ ఎమిషన్స్, పాయిజనస్ ఎమిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా మళ్ళీ హెల్త్ మీద అది ఇంపాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. రవి గారు, ఈ మీట్ కన్సంప్షన్ పెరుగుతున్న క్రమంలో క్రాప్స్ కల్టివేషన్ కానీ ఈ వేసే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణలో అర్బనైజేషన్ పెరిగిపోవడం, ఔటర్ రింగ్ రోడ్ క్రమం అంతా చూస్తే, ఇది ఓవరాల్ గా ఫార్మింగ్ ఆస్పెక్ట్ లో చూస్తే, ఫార్మర్స్ ఆస్పెక్ట్ లో ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఒకటి రెండు కోణాల్లోనూ దీన్ని చూడాలండి. ఒకటేమో ఫుడ్ హ్యాబిట్స్ కోణంలో, రెండోది ఫుడ్ కన్జంప్షన్ తర్వాత ఎన్విరాన్మెంట్ మీద పడేటువంటి ప్రభావాల కోణంలో. ఒకటి ఫుడ్ కన్జంప్షన్లో మార్పులు వస్తున్నటువంటి మాట అయితే వాస్తవం. అయితే దాన్ని కొన్ని సందర్భాల్లో మనము టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని జనరల్గా యావరేజెస్ మాత్రమే మాట్లాడుతుంటాము. తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎప్పుడైనా కూడా యావరేజెస్ మాట్లాడకుండా కొంత గ్రౌండ్ రియాలిటీ బేస్గా చర్చ జరగాలి అనేది నా అభిప్రాయం. యావరేజెస్ ఏమవుతాయంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు తలసరి ఆదాయం లాగానే, తలసరి ఆదాయంలో జీడిపి ఆధారంగా తలసరి ఆదాయం లెక్కేసినప్పుడు 3,25,000 రూపాయలు ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది అనేటువంటిది ఒక లెక్క చెప్తుంది గవర్నమెంట్, ఇవాళ ఉన్న జీడిపి ప్రకారము తలసరి ఆదాయం. కానీ 3,25,000 రూపాయలు రాష్ట్రంలో ప్రజలందరికీ, ప్రతి వాళ్ళకి అంత ఆదాయం ఉందా అనేది పెద్ద ప్రశ్న. రైతు కుటుంబాల ఆదాయం, ఒక 5 ఎకరాల రైతు కుటుంబం యొక్క ఆదాయం 9,400 రూపాయలని ఎన్ఎస్ఎస్ఓ చెప్పింది. అంటే చాలా కుటుంబాలకి అర్బన్ ఏరియాల్లో ఉండేటువంటి అనార్గనైజ్డ్ వర్కర్స్ లేదా ఇతర చిన్న సెల్ఫ్ హెల్ప్ మీద పనిచేసే చిన్న వ్యాపారులు, వీళ్ళ ఆదాయాలు 10,000 కూడా దాటట్లేదు అనేటువంటిది చాలా స్టడీస్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో మీట్ కన్జంప్షన్ కూడా అందరూ ఒకే రకంగా తీసుకుంటున్నారు అనేది మనం కామన్ గా చెప్పలేము. అందరూ కన్జంప్షన్ పెరిగిన మాట వాస్తవం కావచ్చు, కానీ అందరూ కామన్ గా తీసుకోవట్లేదు, అది మనం ముందు గుర్తించాలి. చాలా మంది ప్రోటీన్ ఫుడ్ వాళ్ళు తీసుకోవడానికి అఫోర్డబిలిటీ లేదు. చాలా కుటుంబాలు మీట్ ని రెగ్యులర్ గా ఏమి తీసుకోవట్లేదు. వాళ్ళల్లో చాలా మంది కొనుగోలు శక్తి లేదు. ఇవాళ 400 రూపాయలు 700 రూపాయలు పెట్టు మీట్ కొని, లేదా 300 రూపాయలు పెట్టి చికెన్ కొని తినగలిగినటువంటి కుటుంబాలు ప్రతి వారం ప్రతి నెల ఎంత ఉంటాయి అనేది ఒక ప్రశ్న. అది అందుకని మనం యావరేజ్
వేజెస్ మాట్లాడుకోకుండా పవర్టీ లేదా ఫుడ్ కన్జంప్షన్ మీద పెట్టగలిగినటువంటి ప్యాటర్న్స్ వీటిని కూడా మనం చూడాలని నా అభిప్రాయం. రెండవది ఏంటంటే మీట్ దానంతట అదే చెడ్డది కాదు, కానీ డాక్టర్ గారు చెప్పినట్టు విపరీతమైనటువంటి మీట్ కన్జంప్షన్ అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది అనేది ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్. చాలా ఇంటర్నేషనల్ గా బోల్డ్ అనే రిపోర్ట్లు దాని మీద ఇప్పటికే వచ్చున్నాయి. రెండోది అసలు మీట్ ప్రొడక్షన్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా పెద్దవి. మీట్ ప్రొడక్షన్ లో ఇప్పుడు చికెన్ లాంటిది ప్రొడ్యూస్ చేయాలంటే 45 రోజుల లోపల కిలోన్నర కోడిని తీసుకురావడానికి కావాల్సినటువంటి గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నారు, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. విపరీతమైనటువంటి వాటి వల్ల మనుషుల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, లేదా చిన్న వయసులోనే అమ్మాయిలు ప్యూబర్టీ, పెద్ద మనిషి కావడం లాంటి సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. అంటే మీట్ ప్రొడక్షన్ లో కూడా ఉన్న సమస్యలు కూడా ఒక యాంగిల్ గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక విపరీతమైనటువంటి టాక్సిక్ ప్రొడ్యూస్ చేసి మనము మీట్ కన్జంప్షన్ పెరిగిందంటే కుదరదు. రెండవది ఏంటంటే షీప్ అండ్ గోట్ విషయంలో ఇందాక మన సైంటిస్ట్ గారు చెప్పినట్టు దాంట్లో 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి చిన్న గొర్రెల పెంపకందారులు కావచ్చు, మేకల పెంపకందారులు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు ఒక జీవనోపాధిగా వాళ్ళు పెంచుకొని ఉండేవాళ్ళు, ఆ జీవనోపాధిగా వాళ్ళు గొర్రెల్ని మేకల్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి గ్రేజింగ్ ల్యాండ్స్ వాళ్ళకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే వాళ్ళకి చాలా చోట్ల అంత ఫెన్సింగ్ వేస్తున్నటువంటి భూములు లేదా పంటలు సాగవుతున్నటువంటి భూములు పెరగడం వల్ల వాళ్ళకి అసలు గొర్రెలు మేకల్ని మేపుకోవడానికి తగినటువంటి భూములు కూడా లేకుండా వాళ్ళు చాలా మంది ఇంతకు ముందు దాన్ని జీవనోపాధిగా ఎంచుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది గోట్ ఫార్మ్స్, షీప్ ఫార్మ్స్ పెట్టుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు పెరుగుతున్నారు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకొని లీజుకి తీసుకోనో కొనుక్కోనో వాటిల్లో పెడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే జీవనోపాధిగా ఉండాల్సినటువంటి వృత్తి అర్బన్ ఫ్యాక్టరీ ఫార్మింగ్ లోకి ఎప్పుడైతే వెళ్తాయో, అది మీట్ అయినా ఇంకోటైనా, అది యూరోప్ లో చూసాము, అమెరికాలో చూసాము. ఫ్యాక్టరీ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోతే అది చికెన్ అయినా లేదా మీట్ అయినా అది దాని వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎన్విరాన్మెంట్ పరంగా అనేకం ఉంటాయి అనేటువంటిది ఒక వాస్తవం. హైదరాబాదు లో చుట్టూతా ఇవాళ చూస్తే ఇంకొక విషాదం ఏంటంటే, హైదరాబాద్ చుట్టూ నిజంగా ఒకప్పుడు కూరగాయలు పండేటువంటి ప్రాంతాలు చాలా పెద్ద ఎత్తున ఉండేవి. ఇవి 2 కారణాల రీత్యా కూరగాయల ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఒకటి రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరిగిపోవడం, భూములు ఖాళీగా వదిలేసి భూముల్ని మార్కెట్ సరిగ్గా చేసేసి భూముల వినియోగంలోకి ఉండకుండా ఖాళీగా ఉంచడం అనేటువంటిది ఒక మేజర్ కారణంగా ఉంది. నిజంగా మీట్ ప్రొడక్షన్ కోసమో లేదా ఇంకో దానికోసం భూమిని వాడుతున్నారంటే కూడా ఒక్కోసారి అర్థం చేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసి వేలాది లక్షలాది ఎకరాలని పడవ పెట్టడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. మనం ఐసీఎంఆర్ వాళ్ళ రికమెండేషన్ ప్రకారం 350 గ్రాముల కూరగాయలు ప్రతిరోజు తినాలి ఒక మనిషి అనేటువంటిది రికమెండేషన్. కానీ 350 గ్రాములు తినాలి అని అంటే కనీసం ఒక 7-8 లక్షల ఎకరాలలో కూరగాయల సాగు జరగాలి. కూరగాయల సాగు ఇప్పుడు 80,000 ఎకరాలలో ఉంది. అంటే దాదాపు 10%, 15% కూడా మన దగ్గర కూరగాయలు పండట్లేదు. మన రాష్ట్రానికి దాదాపు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, లేదా దూరంగా ఉన్న ఆలుగడ్డలు పడే ప్రాంతాల నుంచి మనకు కూరగాయలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని కూరగాయల కన్జంప్షన్ పెరగడం దానంతట అదే జరగదు. మీట్ ప్రొడక్షన్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రోత్సాహకానికి ఆఖరికి మెక్డొనాల్డ్స్ నుంచి మొదలెట్టి కేఎఫ్సి దాకా అనేక మంది షాపులు పెట్టి, హోటళ్లు పెట్టి, రెస్టారెంట్స్ పెట్టి మీట్ ని ఎట్లా ప్రొడ్యూస్ మార్కెట్ చేస్తున్నారు. అర్బనైజేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి ఒక కల్చర్ లో వెస్టర్నైజేషన్ కావడం కూడా ఉంటుంది. వెస్టర్నైజేషన్ లో మాంసం ఒక ముఖ్యమైనటువంటి భాగం అనుకుంటే, ఆ కల్చర్ జనరల్ గా ఇక్కడ మనుషుల మీద కూడా పడుతుంది. అంటే ఇంతకు ముందు మామూలుగా కూరగాయలు పప్పులు తిన్నటువంటి వాళ్ళు మాంసం తినడం అనేటువంటిది స్టేటస్ సింబల్ గా చూడడం, హోటల్కి వెళ్ళి తినడం అనేటువంటిది స్టేటస్ సింబల్ గా చూడడం అనేటువంటిది కల్చరల్ బిహేవియర్ లో వచ్చినటువంటి మార్పు కూడా అనేది నేను అనుకుంటున్నా. ఆ మేరకు కన్జంప్షన్ పెరిగింది, కానీ దాని చుట్టూతో ఉన్న సమస్యలు కూడా పెరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ మీట్ ప్రొడక్షన్ ని, మీట్ మార్కెట్ ని, మీట్ కన్జంప్షన్ ని ఎట్లా ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుంటాం అనేది మనం చూడొచ్చు. ఇప్పటికైతే సాయిల్స్ అన్ని కూడా మోనోక్రాపింగ్ ఇప్పటికే అయిపోయింది. ప్యాడీ, కాటన్ అనేది చాలా 1 కోటి ఎకరాలకు పైగా పెరిగిపోయినాయి. పల్సెస్, ఆయిల్ సీడ్స్, మిల్లెట్స్ కంప్లీట్ గా తగ్గిపోయినాయి. కూరగాయలు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ టైంలో మీట్ కన్జంప్షన్ పెరుగుతుందనే పేరు మీద కనుక మీట్, గోట్ అండ్ షీప్ ఫార్మ్స్ పెద్ద పెద్దవి పెరిగితే మాత్రం ఈ భూముల్లో కూడా ఇంకా పొల్యూషన్ పెరగడము, దానివల్ల వచ్చే అనారోగ్యాలు పెరగడము, దానివల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతినడము, భూగర్భ జలాలు ఎండిపోవడము, ఇంకా నీళ్లు ఎక్కువ వాడేటువంటి వైపు, ప్రొడక్షన్ వైపు వెళ్ళడం అనేటువంటిదే జరుగుతుందని నాకు. థ్యాంక్ యూ రవి గారు.
బసవారెడ్డి గారు మీరు చెప్పండి. మిగిలిన కమోడిటీస్ అయితే జనరల్‌గా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కూరగాయలు స్కేర్సిటీ రైతులు పండించే దాన్ని బట్టి డిమాండ్ ఎలా ఉంటుందనేది. ఈ మీట్ అన్నది మీరిందాక చెప్పిన ఫ్యాక్టర్స్ గాకుండా ఓవరాల్‌గా కంట్రీ గాని మొత్తం చూసుకుంటే పెరగడంతో పాటు తగ్గడం ఇట్లా ఓన్లీ పెరగడమే ఉంటుందా? తగ్గే ట్రెండ్ ఉంటుందా? మిగిలిన ఏ ఫ్యాక్టర్స్ వీటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి? మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. విజయలక్ష్మి గారు చెప్పిన దానికి ఐ హ్యావ్ సమ్ సబ్మిషన్స్. ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియాలో పర్ క్యాపిటా మీట్ కన్సంప్షన్ వచ్చేసి ఇండియన్ యావరేజ్ తీసుకుంటే 7 to 8 kg. ఎక్కువ మాంసం తింటున్నట్టు కాదు నిజానికి. వరల్డ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 40 kg. వరల్డ్ యావరేజ్ మీట్ కన్సంప్షన్ పర్ హెడ్ పర్ ఇయర్ ఈజ్ 40 kg. అలాగే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్లో 126 kg పర్ క్యాపిటా మీట్ కన్సంప్షన్. వాటి కంపారిజన్లో వీఆర్ నథింగ్ కంపేర్డ్ టు అవర్ నైబరింగ్ పాకిస్తాన్ కన్నా మనకన్నా పాకిస్తాన్లో 4 times ఎక్కువ మీట్ కన్సంప్షన్ ఉంటుంది. బంగ్లాదేశ్లో మనకన్నా 3 రెట్లు ఎక్కువ మీట్ కన్సంప్షన్ ఉంటుంది. కాకపోతే 7.78 kg అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఫిగర్ యాజ్ ఫర్ యాజ్ ఇండియన్ ఫిగర్స్ ఆర్ కన్సర్న్. దాంట్లో తెలంగాణ డెఫినెట్లీ ఆన్ ఏ హయ్యర్ సైడ్ 20-28 ఉన్నా కానీ స్టిల్ వీఆర్ బిహైండ్ వరల్డ్ యావరేజ్. వరల్డ్ యావరేజ్ అరౌండ్ 40 kg ఉంటే మన తెలంగాణలో ఉన్న హైయెస్ట్ మీట్ కన్సంప్షన్ ఆఫ్ 29 kg ఇట్ సెల్ఫ్ ఈజ్ లెస్ దాన్ వరల్డ్ యావరేజ్. కాబట్టి ఈ మీట్ కన్సంప్షన్ వల్లనే మనకు వ్యాధులు వస్తున్నాయి అనేది కరాఖండిగా చెప్పడం కూడా కష్టం. అంటే విజయలక్ష్మి గారు అన్నట్టు హైయెస్ట్ మీట్ కన్సంప్షన్ ఉన్న దగ్గర ఈ కొలరెక్టల్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందేమో. కానీ నియర్ 7.7 kg యావరేజ్ మీట్ కన్సంప్షన్తో ఈ హార్ట్ డిసీజెస్ అన్ని, కొలరెక్టల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్. బసవారెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్. అంటే మనం ఓవరాల్ గా చెప్పగలం కానీ ఒక్కొక్కరు ఎంత తిన్నారు అన్నది మనం ఒక ఎస్టిమేట్ కి రాలేం కదా. ఒకరు ఎక్కువ తిని ఉండొచ్చు, వాళ్ళకి వచ్చి యావరేజ్ ఫిగర్స్ మనం ఒక్కొక్కరు ఎట్లాగో తీయలేము కాబట్టి యావరేజ్ ఫిగర్స్, యావరేజ్ ఇండియన్ కన్సంప్షన్ ఇస్ 7 kg. 7 kg యావరేజ్ తీసుకోవాలి. ఒక్కరు ఎంత తింటున్నారని ఇండివిజువల్గా మనం వెళ్ళి చెప్పలేము. ఎవరైతే 100 kg 200 kg తీసుకుంటున్నారు అనుకోండి పర్ ఇయర్ కన్సంప్షన్, డెఫినెట్లీ దే ఆర్ ఎట్ రిస్క్. వెన్ వి టేక్ యావరేజ్ ఫిగర్స్ వి ఆర్ స్టిల్ on a better set compared to world averages or averages of developed countries. ఇది మేజర్ పాయింట్. ఇంకోటి రవి గారు అన్నట్టుగా ఈ పౌల్ట్రీ ప్రొడక్షన్ మన దగ్గర బాగా పెరిగిపోయింది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది రూమినెంట్ ఎస్పెషల్లీ షీప్ అండ్ గోట్ కానీ డైరీ కానీ వీటి నుంచి కొంచెం ఎన్విరాన్మెంటల్ ఎమిషన్స్ వస్తాయి అనేది వరల్డ్ వైడ్ ఉన్న ఒక నోషన్. ఎస్పెషల్లీ పౌల్ట్రీకి వచ్చేసరికి రవి గారు అన్నట్టుగా దీంట్లో హార్మోన్స్ యూజ్ చేసి, యాంటీబయాటిక్స్ యూజ్ చేసి వీటిని పెంచుతున్నారు అనేది కూడా మీడియాలోనూ చాలామంది ప్రజల్లోనూ ఉన్నటువంటి అపోహ. ఒక వెటనరీ సైంటిస్ట్గా we don't have any bias for anybody, but the fact is హార్మోన్స్ యూజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇన్ పౌల్ట్రీ సెక్టర్. మీడియాలో చాలా మంది వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు 8 weeksలో బ్రాయిలర్ ప్రొడక్షన్కి వచ్చేది, ఇప్పుడు 35 to 40 daysలోనే వస్తుంది. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ జెనెటిక్స్ ఆఫ్ ద బర్డ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫీడింగ్ కండిషన్స్ ఆఫ్ ద బర్డ్. ఇప్పుడు మనము హ్యూమన్ కన్సంప్షన్లో మనం ఏం తింటున్నామో మనకు తెలియదు. కానీ ఒక బ్రాయిలర్ బర్డ్ ఉందంటే ఈరోజు దానికి ఎగ్జాక్ట్లీ ఎన్ని మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఏ మినరల్, ఎన్ని మైక్రోగ్రామ్స్ కావాలి, ఎంత ప్రోటీన్ పోవాలి, ఏ వైటమిన్ ఏ మోతాదులో పోవాలని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి యాజ్ పర్ ఇట్స్ రిక్వైర్మెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి అంత ప్రొడక్షన్ వస్తుంది. ఫీడింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీడింగ్ ఉంటుంది పౌల్ట్రీ. మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఉన్నంతటి బ్యాలెన్స్డ్ ఫీడింగ్ పౌల్ట్రీలో ఉంటుంది. అట్లాగే డే బై డే దాని జెనెటిక్స్ ఇంప్రూవ్ అయింది, బ్రీడ్ ఇంప్రూవ్ అయింది, ఫీడింగ్ ఇంప్రూవ్ అయింది, హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఈ ప్రొడక్షన్ సాధ్యమైంది. ఇప్పుడు మీడియాలో అందరూ అన్నట్టుగా మనం అనడం అనేది ఇట్ బికమ్స్ బేస్లెస్. హార్మోన్స్ ఇవ్వడం అనేది పాసిబుల్ కానే కాదు పౌల్ట్రీ. ప్రాబబ్లీ విజయలక్ష్మి గారు కెన్ యాడ్ టు మై సబ్మిషన్. కాబట్టి హార్మోన్స్ ఇస్తున్నారు కాబట్టి పోతున్నది, దీంతో ఆడపిల్లలకు ప్యూబర్టీ తొందరగా వస్తున్నది, ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్.
మేము చాలా నేషన్ వైడ్ అన్ని శాంపుల్స్ తీసుకొచ్చి ఎన్నో టెస్టులు చేసాం. ఇదంతా మీడియాలో వస్తున్న అపోహ తప్ప హార్మోనల్ ఇంజెక్షన్స్ ఫర్ పౌల్ట్రీ అనేది బేసిక్స్. ఇంకోటి రవి గారు అన్నట్టుగా అర్బనైజేషన్ అయినా కొద్దీ పెరి అర్బన్ రీజియన్లో డైరీ ఫార్మ్స్ ఇంతకుముందు కూరగాయలు ఉండేవి, వారు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ అవడంతోనే ఆ ల్యాండ్స్ అన్ని యూజ్లెస్గా పడి ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లీ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో ఆ ల్యాండ్స్ని స్టిల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యేంత వరకు అయినా వాటిని షీప్ అండ్ గోట్స్కి గ్రేజింగ్ ల్యాండ్స్గా యూజ్ చేయడానికి ఏదైనా ప్రొవిజన్ చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, క్రాప్స్ రావట్లేదు, వాటిల్లో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేసి పెట్టారు, వాటిని ప్లాట్లుగా చేశారు, దాంట్లో క్రాప్స్ రావట్లేదు, హార్టికల్చర్ క్రాప్స్ రావట్లేదు, ఈ షీప్ గ్రేజింగ్కి అలౌ చేయట్లేదు, ఎవరికి ఉపయోగపడకుండా ఉన్నాయి. కాబట్టి రేపు దాంట్లో బిల్డింగ్స్ వచ్చేంత వరకు కూడా వాటిని గ్రేజింగ్ ల్యాండ్స్గా పర్మిట్ చేయగలిగితే మేబీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి వాళ్ళ షీప్ అండ్ గోట్ ప్రొడక్షన్లో కానీ వాళ్ళ డైరీ ప్రొడక్షన్లో కానీ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది రవి గారు, బసవారెడ్డి గారు కొన్ని విషయాల్లో మీతో అపోజ్ చేశారు కాబట్టి వాటి గురించి మీరు ఏమైనా యాడ్ చేస్తారా? రెండు విషయాలండి. జనరల్ గా సైంటిస్ట్ గా ఆయన మీద నాకు పూర్తి గౌరవం ఉంది. నాకంటే పూర్తిగా ఆయన దాంట్లో రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఆయన వాదనలో కొన్ని విషయాలను అంగీకరిస్తాను. అదే సందర్భంలో జనరల్ గా డిమాండ్ బేస్డ్ గా ప్రొడక్షన్ కోసం చూస్తున్నప్పుడు మొత్తం వ్యవసాయంలో కూడా రాంగ్ ట్రెండ్స్ ఉన్నాయి, మీట్ ప్రొడక్షన్ లో కూడా రాంగ్ ట్రెండ్స్ ఉన్నాయి. వాటిని ముందు మనం గుర్తించాలి. ఖచ్చితంగా వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగము, పురుగు మందుల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రొడక్షన్ ఒక కారణం, ప్రొడక్షన్ టార్గెట్స్ ఒక కారణం. అంటే చాలా ఈల్డ్ వస్తుంది అనేటువంటిది సృష్టించినటువంటి అపోహలు కూడా కొంత కారణం. అట్లాగే చికెన్ లో కూడా నేను ఇంటర్నేషనల్ గా మనం ఇంకా అమెరికా ఎప్పుడు కూడా అమెరికాతో యూరోప్ తో మనం పోల్చుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఫుడ్ కల్చర్ కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి హెరిటేటరీగా వచ్చినటువంటి కల్చర్ ఒకటి ఉంటుంది ఏ దేశానికి ఆ దేశంలో. వాళ్ళతో ప్రతిసారి మనం అన్ని విషయాల్లోనూ పోల్చుకోవక్కర్లేదు. వాళ్ళకు ఉన్నంత హయ్యర్ కన్జంప్షన్ మనం ఇంకా చేరలేదు అనేది అనుకోవక్కర్లేదు. అట్లాగే అమెరికా, యూరోప్ ప్రొడక్షన్ డిమాండ్స్ పెరిగిన కొద్దీ ఎట్లాంటి ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ లోకి వాళ్ళు వెళ్ళారు, అది ఎంత అనెథికల్ గా వెళ్ళారు, ఎంత ఒక 30 రోజుల్లోనే 2 కిలోల కోడిని తయారు చేయడానికి ఏం చేశారు, బోల్డ్ అంత డాక్యుమెంటరీస్ వచ్చినాయి, ఎవిడెన్స్లు వచ్చినాయి, సైంటిస్ట్ రిపోర్ట్లు వచ్చినాయి. వాటన్నిటి మీదనే ఆధారపడి నేను మాట్లాడుతున్నాను. రెండోది, మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు కానీ రాంగ్ ట్రెండ్స్ పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ప్రవేశించినాయి. అవి మెల్లగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే మీట్ కన్జంప్షన్ కోసం డిమాండ్ పెరుగుతున్నదో అది ఫారాలు ఇప్పటికే రైతుల చేతుల్లో ఏం లేవండి, చాలా కాంట్రాక్టైజేషన్ అయిపోయినాయి. చాలా పౌల్ట్రీ కంపెనీలు వాటిని పిల్లల్ని ఇచ్చి, ఫీడ్ ఇచ్చి, వాళ్లే మందులు ఇచ్చి, వాళ్లే ఇంజక్షన్లు ఇచ్చి ఊరికే రైతుల్ని కౌలు రైతులుగా పెట్టుకునేటువంటి ఫారాలు అనేకం వచ్చినాయి రాష్ట్రం నిండా. అటువంటి స్థితిలో ప్రొడక్షన్ టార్గెటెడ్ గా అప్రోచ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాక్టీసెస్ ని ఎవరు మానిటర్ చేసేటువంటి మెకానిజం మన దగ్గర ఏమి లేదండి. నిజంగా నేను కూడా చాలా ఫారాల్లో చూశాను. వాళ్ళు బయటకేమి మనకు చెప్పరు. ఎవరు అంగీకరిస్తారు? నువ్వు ఇవాళ పురుగు మందు కొట్టావా అంటే ఏ రైతు అంగీకరిస్తాడు? ఇక కోసే ముందు కూడా కొట్టావా అంటే ఏ రైతు అంగీకరిస్తాడు? కానీ ప్రాక్టీసెస్ లోకి వచ్చినటువంటి లేదా మిల్క్ ఈల్డ్ పెరగడానికి వచ్చినటువంటి మందుల్ని వాడినటువంటి ఫారాలు తెలుసు మాకు. మేము చూసాము, వాళ్ళకి చెప్పాము, హెచ్చరించాము, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు పోవాలి, మీరు ఇట్లా చేయకూడదు అనేటువంటి చెప్పాము. కొంచెము మంచి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తే మంచిది అనేది మాలాంటి వాళ్ళం అయితే చెప్తూ వచ్చాం. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఆయన చెప్తున్న విషయాల్ని డెనై చేయను కానీ ఆయన కంప్లీట్ గా చాలా ఫెయిర్ గా ఉంది వ్యవహారం అనేటువంటిది ఒకవేళ ఆయన భావిస్తే అది తప్పు అనేది మాత్రమే నేను చెప్పగలను. థ్యాంక్ యూ రవి గారు. విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి. ప్రోటీన్ విషయంలో మీట్స్ అంటే నాన్ వెజ్ ప్రోటీన్ కి వెజిటేబుల్ ప్రోటీన్ కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉందా? ఏది హెల్దీ అన్న ఒక ఎప్పుడు డిబేట్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పండి. మామూలుగా ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ అంటే యానిమల్ ప్రోటీన్. ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ని ప్రమోట్ చేస్తాం మామూలుగా. సెకండ్ క్లాస్ ప్రోటీన్ ఈజ్ అ ప్లాంట్ ప్రోటీన్. సో మనం చెప్పుకునేది ఎక్సెస్గా ఉంటే ఎక్సెస్ ప్రోటీన్ని రోజువారీ 2 పూట్ల యానిమల్ ప్రోటీన్ని తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది. కానీ మన సమాజంలో చూస్తే అసలు యాడిక్వేట్ ప్రోటీన్ని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ ఎఫర్డ్ యానిమల్ ప్రోటీన్. సో ఎంతమంది ఎక్సెస్ తీసుకుంటున్నారని చూస్తే అది సందేహాస్పదం.
రెండోది ఈ పురుగు మందులు కానీ లేదా హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వీటి వల్ల ఏంటి మనకి హెజార్డ్స్ వస్తున్నాయి అనేది సైంటిస్టు వేరీడ్ ఒపీనియన్స్ చెప్తున్నారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆడపిల్లలు ద ఏజ్ ఆఫ్ మినార్కీ ఈజ్ డిక్రీజింగ్. అంటే ఇదివరకు 12, 13, 14 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 9 to 10 ఇయర్స్కే అయిపోతున్నారు. సో ఏంటి కారణం అంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్లో మళ్ళీ ఈ మనం చెప్పుకుంటున్నటువంటి హెజార్డస్ ప్రోటీన్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. బసవారెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, ఇదే మీట్ కన్సంప్షన్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఇంకా పెరగబోతుందా, ఏమన్నా వచ్చే డెకేడ్ లో కానీ రానున్న ఫ్యూచర్ లో కానీ తగ్గే అవకాశం ఉందా? నియర్ ఫ్యూచర్లో ఇది తగ్గే అవకాశాలు ఎక్కడ కనపట్లేదండి. కాకపోతే ఒక ప్రమాదం కొంచెం ఉంది మన దగ్గర, ఎస్పెషల్లీ షీప్ సెక్టర్. ఏమవుతా ఉందంటే షీప్ మీట్ కన్సంప్షన్ హైయెస్ట్ తెలంగాణలో ఉంది. హైయెస్ట్ షీప్ పాపులేషన్ తెలంగాణలోనే ఉన్నా కానీ మన డిమాండ్కి సరిపడా మన దగ్గర షీప్ ప్రొడక్షన్ సరిపోవట్లేదు. మనం వేరే రాష్ట్రాల షీప్ మీద డిపెండ్ అవుతా ఉన్నాం. దీంతో ఏమవుతుందంటే మన దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. దాంతో రేటు పెరిగిపోతుంది. ఇందాక రవి గారు అన్నట్టు కామన్ మ్యాన్ అఫోర్డ్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది మటన్. ఆల్రెడీ హైదరాబాద్లో 1000 రూపీస్ కేజీ మటన్ ఈరోజు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వేరే రాష్ట్రాలు కొంతవరకే సప్లై చేయగలుగుతాయి. వాళ్ళకు వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్న షీప్ లేవు. మేబీ నెక్స్ట్ 5 years 6 years తర్వాత వాళ్ళు కూడా సప్లై చేయలేరు. దాంతో కామన్ మ్యాన్కి మటన్ అనేది అఫోర్డబిలిటీకి దూరంగా వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన దగ్గర ఏదైతే 1000 రూపాయలు కిలో మటన్ ఉందో ఇది వరల్డ్ యావరేజ్ కన్నా ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ రేటు. ఇండియాలో మాట్లాడట్లేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ హైదరాబాద్లో ఉన్న మటన్ రేట్ లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్లో యావరేజ్ మటన్ ప్రైస్ ఇస్ 522 రూపీస్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మేజర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షీప్ మీట్. యావరేజ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఇస్ 522 రూపీస్. మన దగ్గర ఆల్రెడీ 1000 రూపాయలు దాటిపోయింది. కాబట్టి మన దగ్గర ప్రొడక్షన్ తగ్గిపోతే డెఫినెట్లీ రేపు అవన్నీ ఇంపోర్ట్స్ డంప్ అవుతాయి మన ఇండియాలోకి. అప్పుడు మన షీప్ అండ్ గోట్ సెక్టర్ కంప్లీట్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదు. దీన్ని కంబ్యాట్ చేయడానికి మన దగ్గర ప్రొడక్షన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం ఒకటే మార్గం. లేకపోతే దీని మీద ఆధారపడుతున్నటువంటి దాదాపు 5 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో వాళ్ళు బజార్ను పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు షీప్ డిస్ట్రిబ్యూట్ చేసాము, 20 గొర్రెలు ఒక హోటల్ చొప్పున అన్నారు. అది కొంతవరకు షీప్ యాడ్ అయింది మన స్టేట్కి. అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కొంతలో కొంత సపోర్ట్ చేయగలిగింది. ఆ సపోర్ట్ చేసిన యానిమల్స్ మనకు 5-6 years వరకు కొంచెం మీట్ ఇంపోర్ట్స్ మీద రిస్ట్రైన్ చేయగలిగాం. ఇక ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే కంప్లీట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 6 years ఇంపోర్ట్స్ ఫ్లడ్ ఇన్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు 500-600 రూపాయలకు ఆస్ట్రేలియన్ మీట్, న్యూజిలాండ్ మీట్ రాగలిగితే ఇక్కడున్న యానిమల్స్తో ప్రొడ్యూస్ అయ్యే మీట్ 1000 రూపీస్ అవుతున్నప్పుడు కన్స్యూమర్ ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు. దాంతో ఈ షెపర్డ్స్ మీద వాళ్ళ లైవ్లీహుడ్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయం మీద దృష్టి పెట్టి ఈ రైతుల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్ కానీ, సపోర్ట్ కానీ ఇచ్చి వాళ్ళు లార్జ్ నెంబర్స్లో ఎక్కువ ప్రొడక్టివిటీతో పెంచగలిగేటట్టుగా చేయగలిగితేనే ఈ రంగం మనుగడయ్యే అవకాశం ఉంది. లేకపోతే అతి త్వరలోనే ఈ రంగానికి పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దట్టు ఈ సదరన్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోనే ఎక్కువ షీప్ పాపులేషన్ ఉంటుంది. షీప్ మీట్ కన్జంప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ బసవారెడ్డి గారు. రవి గారు, మీరు చెప్పండి, ఒకదాని డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇంకో దాని డిమాండ్ తగ్గుతుంది. రెండు కోరిలేటివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు మీట్ కన్సంప్షన్ పెరిగే కొద్దీ ఆ మీట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వెజిటేబుల్స్ పర్చేస్ చేసేటువంటి ఆ కెపాసిటీ ఇంకా ఉండదు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొనుక్కోవాలనుకోరు. ఆల్రెడీ వాళ్ళకి ఇంకొక డైట్ ఆప్షన్ ఉంది కాబట్టి.
ఈ క్రమంలో ఎవరైతే వెజిటబుల్స్ మీద రిలై అవుతున్నారో వాళ్ళు కూడా డిమాండ్ కొంత పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కంప్లీట్‌గా మీట్ కన్జంప్షన్ వైపు దృష్టి సారించినప్పుడు, వీళ్ళు కొనేటప్పుడు వెజిటబుల్స్ గాని వీటివి డెఫిసిట్ ఉంటే ఆ డిమాండ్ పెరగడం అనేది వీళ్ళని కూడా మీటే కన్జ్యూమ్ చేసే వైపు తీసుకెళ్తుందా? అలాగే ఫార్మర్స్ కూడా కొంత మీట్ కన్జంప్షన్ పెరిగింది కాబట్టి, కొనేవాళ్ళు తగ్గారు కాబట్టి తక్కువ ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా జరగొచ్చు? దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? రెండోది నేను అనుకోవడం దీని ప్రభావాలు 60% ఉన్నటువంటి పేద ప్రజల మీద చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా ఎక్కువ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు న్యూట్రియంట్ ఫుడ్ అసలు ఎప్పటికీ అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నది. ఒక్క రైస్ ఫ్రీగా ఇచ్చి మిగతా అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ప్రోటీన్ పల్సెస్ నుంచి మనకి అట్లా వస్తది కొంత అనుకుంటే కూడా పల్సెస్ కంప్లీట్‌గా తెలంగాణలో అంతరించిపోయే దశకి చేరుకున్నటువంటిది మనం చూసాము. ఆల్రెడీ గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము ఇప్పటికే పోయినాయి. కేవలం రెడ్ గ్రామ్ కొద్ది విస్తీర్ణంలో మిగిలి ఉన్నది. ఒక పెద్ద పరిస్థితి ఏంటంటే ప్రోటీన్ కంపల్సరీగా మనకు ఆరోగ్యానికి అవసరము అని మనం అనుకుంటే, ప్రోటీన్ ఇచ్చేటువంటి ఫుడ్ ప్రొడక్షన్‌ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకని ప్రభుత్వం ఎప్పుడైనా సరే తనకుండేటువంటి మొత్తం సాయిల్స్‌ని లెక్కలో తీసుకొని, ఇవాళ 1,25,00,000 ఎకరాలలో పంటలు పండుతున్నాయి. ఒక 12, 13 లక్షల ఎకరాలలో హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా 1,40,00,000 ఎకరాల సాగు భూమి మనకుంది. దీంట్లో 1,10,00,000 ఎకరాలలో కేవలం ప్యాడీ అండ్ కాటన్ ఉన్నాయి. అంటే మిగతా అన్ని పంటలు కలిసి కూడా 30,00,000 ఎకరాల్లో కూడా లేనటువంటి పరిస్థితికి మనం చేరుకున్నాం. దాంట్లో మెయిజ్ విపరీతంగా విస్తరిస్తున్నది. ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం దాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ మెయిజ్, ప్యాడీ, కాటన్ గనక మొత్తం సాయిల్స్‌ని ఆక్రమిస్తే అప్పుడు యానిమల్ ఫీడ్‌కి సరిపోదు. రెండోది వెజిటబుల్స్ ఉండవు, పల్సెస్ ఉండవు, ఆయిల్ సీడ్స్ ఉండవు, మిల్లెట్స్ ఉండవు. అన్నిటిని కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సొస్తది. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పనేమిటంటే మనకుండేటువంటి 4 కోట్ల జనాభా ఉంది. 1 కోటి పశువులున్నాయి. ఇంకో 3 కోట్ల పక్షులున్నాయి అనుకుంటే, కోళ్ళు లాంటి ఇతర జీవాలున్నాయి అనుకుంటే, వీటన్నిటికి కావాల్సిన ఆహార భద్రత ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పంటల నుంచి వస్తుంది అనేది చూసుకొని ప్లానింగ్ చేయగలిగితే 40, 50 లక్షల ఎకరాల్లో గనక నిజంగా రాష్ట్ర అవసరాల కోసం ప్యాడీ విస్తీర్ణాన్ని తగ్గించగలిగితే, ఒక 30, 35 లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో ఉండే స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్ నడవడానికి తగ్గించగలిగితే, 70, 80 లక్షల ఎకరాలకు ఆ 2 పంటల్ని తగ్గిస్తే అప్పుడు సాయిల్ అవైలబిలిటీలోకి వస్తుంది. అప్పుడు వెజిటబుల్స్ గానీ, పల్సెస్ గానీ, ఆయిల్ సీడ్స్ గానీ పెంచొచ్చు. అయితే ఎందుకు పెంచుతారు? రైతులు ఎందుకు వెళ్తారు వాటి వైపు? వాటిని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అనుకున్నప్పుడు, కేవలం 2 పంటలు మాత్రమే ప్రభుత్వం సేకరిస్తుంది. ప్యాడీ, కాటన్ మాత్రమే అనుకున్నప్పుడు ఆ 2 పంటలకు వెళ్ళిపోయినట్టుగానే పల్సెస్, ఆయిల్ సీడ్స్, మిల్లెట్స్, కూరగాయలు అన్నీ మానేసి ఎందుకు వెళ్తున్నారు రైతులు? దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటి? వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి? నిజంగా భారీ వర్షాలు పడుతున్నటువంటి కాలంలో కూరగాయలు పెంచాలంటే కూడా నష్టపోయినటువంటి రైతులకు నువ్వు ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వకుండా కూరగాయలు పెంచమని ఎట్లా చెప్తారు? లేదా ఒకే రకమైన కూరగాయల్ని చాలా పెద్ద విస్తీర్ణంలో వేస్తుంటే టమాటాలు లాంటి ₹2 పడిపోతుంటే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టుతున్నప్పుడు ఎందుకేస్తారు కూరగాయలు? అంటే కూరగాయల విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉంది కానీ కూరగాయలకు ఒక సేఫ్టీ నెట్వర్క్ కూడా అవసరం. కోల్డ్ స్టోరేజీలు అవసరం గ్రామ స్థాయిలో, కోల్డ్ చైన్ అవసరం, లేదా అర్బన్ ఏరియాల్లో కోల్డ్ స్టోరేజెస్ అవసరం. వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవడానికి కావాల్సినవి ఉన్నాయి. ఇవాళ అర్బన్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినట్టు రూరల్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దశలో రైతులు ఇతర పంటలన్నీ వేసి ఎందుకు నష్టపోవాలనుకుంటారు? మనం అందుకనే చాలా మెల్లగా ఏమవుతుందంటే చాలా మంది కోరిక అర్బన్ ఏరియాల్లో కూర్చున్న వాళ్ళ విషయం ఏమిటంటే సరుకులు మార్కెట్‌లోకి వస్తాయి హైదరాబాద్‌లో. మనం అక్కడి నుంచి ఏదైనా కొనుక్కోవచ్చు అనేటువంటి మైండ్ సెట్‌కి వెళ్లారు. వాస్తవానికి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలేమిటి, భూములేంటి, అక్కడ గ్రామీణ ప్రజల జీవనోపాధులేమిటి, గొర్రెలు, మేకలు కాసే వాళ్ళ జీవనోపాధులేమిటి, వాళ్ళ జీవనోపాధులను కూడా ఎట్లా కాపాడుకోవాలి, ఇక్కడ మిథేన్ గాలిలో పెరగకుండా ఎట్లా చూసుకోవాలి, లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగకుండా ఎట్లా చూసుకోవాలి అనేటువంటి సోయి అర్బన్ పీపుల్‌కి లేకుండా పోయింది. ప్రభుత్వాలకు లేకుండా పోయిన దశలో ఒక ప్రభుత్వం సైంటిఫిక్‌గా ఇట్లాంటి శాస్త్రవేత్తలందరినీ కూర్చోబెట్టుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్‌తో గనక ప్లాన్ చేయగలిగితే అప్పుడు మాంసము తగినంత అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కూరగాయలు తగినంత అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మిగతా న్యూట్రియంట్ ఫుడ్ అంతా కూడా వస్తాయి. ఇవాళ అమూల్ వాడిని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి పాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ.
ఏం కర్మ పట్టింది అది మనకి, మన ఎందుకు గేదెలు లేకుండా పోతున్నాయి, మన ఆవులు లేకుండా పోతున్నాయి అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? అందుకని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ని కంప్లీట్ గా మార్కెట్ ఓరియంటెడ్ గా చేసేసారు, లైవ్లీహుడ్ సెంట్రిక్ గా చేయకుండా. అది ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే వాడెవడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాడు అక్కడి నుంచి ఇక్కడికి లాభాల కోసమే వస్తాడు కనుక వాడు ఎటువంటి ప్రొడక్షన్ తెస్తున్నాడు, అది ఎంత హానికరమైంది లేదా ఎంత టాక్సిక్ అనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా మనం మార్కెట్ లో చూస్తున్నాం. మేము బోయినపల్లి మార్కెట్ లో ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తే కూరగాయలన్నింటినీ హెవీ మెటల్స్ చాలా విపరీతంగా వచ్చినాయి. దాంట్లో హెవీ మెటల్స్ ఎట్లా వచ్చినాయి కూరగాయల్లో కానీ చూస్తే, హెవీ మెటల్స్ ఉండేటువంటి నదుల పక్కన మురుగు కాలువల్లో పండించిన కూరగాయలుగా కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అంటే ఒక రకంగా మొత్తం మన రాష్ట్ర ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టి బయట రాష్ట్రాల నుంచి ప్రొడక్షన్ తెచ్చి ఇక్కడ అమ్మేటువంటిది కాకుండా, షీప్ అయినా, గోట్ అయినా, వెజిటబుల్స్ అయినా, పల్సెస్ అయినా, ఆయిల్ సీడ్స్ అయినా, మిల్లెట్స్ అయినా మనం విస్తీర్ణం పెంచుకోవాలి. దానికి ఒక సేఫ్టీ నెట్వర్క్ ఇవ్వాలి, రైతుల ఆదాయాలకు హామీ ఇవ్వాలి, ప్రొక్యూర్మెంట్ కు హామీ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి గ్రామాల్లో. ఇవన్నీ చేస్తే అప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండగలుగుతాము, మన అందరికీ న్యూట్రియంట్ ఫుడ్ అందుతుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ రవి గారు. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు చాలా డైట్స్ లో కూడా ప్రోటీన్ అనగానే అందరికీ మీటే గుర్తుకొస్తుంది, అఫ్ కోర్స్ వెజిటబుల్స్ లో ఉన్నప్పటికీ కూడా. ప్రోటీన్ విషయంలో మీట్ ద్వారా వచ్చే ప్రోటీన్ కి అలాగే వెజిటబుల్ ప్రోటీన్ కి మధ్య ఒక బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దాని విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బ్యాలెన్స్డ్ డైట్, ప్లాంట్ ప్రోటీను, యానిమల్ ప్రోటీను బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుందమ్మా. అయితే ఎలా చేయాలి ఏంటి అనేది మరి నేను ఖచ్చితంగా ఒక సూచన చేయలేను. నేను వారిద్దరూ చెప్తూనే వింటున్నాను. నాకు కొంత సూపర్ఫిషియల్గానే తెలుసు, చాలా విషయాలు తెలిసినాయి వారిద్దరు మాట్లాడటం వల్ల. సో అలాంటి శాస్త్రవేత్తలు ఏమన్నా చెప్పగలుగుతారేమో. నేను ప్రాక్టికల్గా ఆ విషయంలో అంత సూచన చేయలేను. రచన గారు చెప్పండి, మీరేమన్నా యాడ్ ఇది చేస్తారు? ఎంత ప్రోటీన్ తినాలి ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ అనే దాని విషయంలో ఎన్ఐఎన్ అనేది వాళ్ళు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు డైలీ ఒక మనిషికి ఎన్ని గ్రాముల ప్రోటీన్ రావాలి, అది ఎక్కడెక్కడ ఏ సోర్స్ నుంచి రావాలి అనేది గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అయితే మా సంస్థ తరఫు నుంచి దీని మీద మన ఇండియన్ లిటరేచర్ పెద్దగా లేదు. అసలు ఎంత తింటే ఆరోగ్యం బాగుంటుంది, అసలు మన 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 డైలీ డైట్లో ఎంత ప్రోటీన్ వస్తుంది, దీన్ని అసెస్ ఎక్కడా చేయలేదు. దీనికోసం మేము ఒకటి ఇనిషియేట్ ఏం చేసామంటే, ఇప్పుడు మన దగ్గర సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మనకి. దాంట్లో ఇక్కడ 2 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని గర్ల్స్, అడాలసెంట్ గర్ల్స్కి మన ఎయిమ్స్ బీబీ నగర్ వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ కంప్లీట్ హెల్త్ స్క్రీనప్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంది. ఎస్సీ గర్ల్స్ అంటే దే కమ్ ఫ్రమ్ మోస్ట్లీ విలేజెస్, డౌన్ ట్రాడెన్ పీపుల్, గర్ల్స్, అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళని తీసుకుని 1200 మంది వాళ్ళ కంప్లీట్ న్యూట్రిషనల్ ప్రొఫైల్, హెల్త్ ప్రొఫైల్ అన్ని చెక్ చేయించారు. చేసిన తర్వాత తేలింది ఏంటంటే చాలామంది ప్రోటీన్ డెఫిషియెంట్గా ఉన్నారు. వాళ్ళ డైట్లో ప్రోటీన్ సఫిషియెంట్గా లేదు, వాళ్ళ బ్లడ్లో ఆల్బుమిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఉండాల్సిన దానికన్నా. దాన్ని బట్టి క్లియర్గా తెలిసింది ఏంటంటే ప్రోటీన్ డెఫిసిట్గా ఉన్నారు. దీన్ని కంబ్యాట్ చేయడానికి ఏ మార్గాలని చెప్పి ఒక ఆలోచన చేసి వాళ్ళ డైట్లో, ఈ 1200 మంది డైట్లో వాళ్ళ టోటల్ ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఆ స్కూళ్ళలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నారు పిల్లలు, వాళ్ళ యావరేజ్ వెయిట్స్ తీసుకొని, యావరేజ్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ తీసుకుని, వాళ్ళ ఎయిమ్స్లో ఉన్నటువంటి న్యూట్రిషనిస్ట్, వాళ్ళ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ డైలీ ప్రోటీన్ ఇంటేక్లో 25% ఫ్రమ్ యానిమల్ సోర్సెస్, చికెన్ కానీ మటన్ కానీ వీటి నుంచి ఇస్తే వీళ్ళ డైటరీ న్యూట్రిషనల్ స్టేటస్ పెరుగుతుందా లేదా అనేది ఒక టెస్ట్. దీనికి కావాల్సిన అన్ని ఎథికల్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకుని లాస్ట్ 1 ఇయర్గా చేస్తున్నామండి. దీంతో మనకు ఫస్ట్ ఇన్ ఇండియా మన ఇండియన్ డేటా వస్తుంది. మన పిల్లల న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంది, ఆ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అడ్రస్ చేయడానికి మనం మిడ్ డే మీల్లో వీళ్ళకి నాన్ వెజిటేరియన్ అంటే 25% మొత్తం ప్రోటీన్ అంతా యానిమల్ సోర్స్ నుంచి కాకుండా 75% ఫ్రమ్ వెజిటబుల్ సోర్సెస్ అండ్ 25% ఫ్రమ్ మీట్ సోర్సెస్ ఇవ్వగలిగితే బ్యాలెన్స్ అవుతుంది డైట్.
దీని ద్వారా వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందనే దాని మీద ఒక మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ అండర్ వే. ఇనిషియల్ స్క్రీనింగ్ అయ్యింది. చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంది, చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, చాలా హార్మోనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి చాలా మందికి. అంటే వాళ్ళందరూ డౌన్ ట్రాడెన్ పీపుల్, విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా అర్బన్ స్టూడెంట్స్ తోని, అర్బన్ చిల్డ్రన్ తో కంపేర్ చేయలేము. కాబట్టి ఈ ఫిగరు తెలంగాణలో రూరల్ పీపుల్లో ఉండే అడల్ట్స్ అండ్ గర్ల్స్లో ఉండే స్టేటస్ ఏంటి అనేది ఒక క్లియర్ పిక్చర్ ఫర్ తెలంగాణ వస్తుంది. అట్ ద సేమ్ టైం దాన్ని కంబ్యాట్ చేయడానికి మనం డయట్లో ఇది ఇంక్లూడ్ చేయడం వల్ల ఏ రకమైన అభివృద్ధిని వాళ్ళ హెల్త్ స్టేటస్లో మనం సాధించగలుగుతాం అనే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ వీల్ రిప్రజెంట్ దిస్ డేటా టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ దిస్ త్రూ అవుట్ ద కంట్రీ. దానికి కావాల్సిన బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అవుతుంది అవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిపోర్ట్స్ పంపిస్తాం. బేస్డ్ ఆన్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వాటిని ప్రొవైడ్ చేస్తుందా, లేకపోతే స్టేట్స్కి అడ్వైజరీగా ఇస్తుందా, స్టేట్స్కి సపోర్ట్ చేస్తారా అనేది ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్. ఇంతటితో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. బసవారెడ్డి గారు, రవి గారు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదండి, ఇంట్రెస్టింగ్ స్టడీ. అది రిజల్ట్స్ వస్తే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను. వాస్తవానికి ఆయన ఇంట్రెస్టింగ్ స్టడీ. అయితే ఒక ప్రమాదం ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ స్టడీస్ అన్నిటినీ మార్కెట్ ఓరియంటెడ్ గా ఉపయోగించుకోవడానికి కంపెనీలు చూస్తున్నాయి. అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ లాగానే కాల్షియం సప్లిమెంట్స్ లాగా వాళ్ళ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ ని పిల్లల డైట్ లోకి, ముసలాళ్ళ డైట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయి. న్యాచురల్ గా జరగాల్సినటువంటి ఇంటేక్ అది మళ్ళీ సప్లిమెంట్ల రూపంలోకి మారిపోకుండా ఉండాలని అందుకు ఈ స్టడీ ఉపయోగపడదు అనేది మాత్రమే నేను కోరుకుంటున్నాను. మా ఉద్దేశం కూడా అదే సార్. అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ అమ్ముతున్నట్టుగా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అట్లీస్ట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసేటప్పుడు ఎంత మోతాదులో వీళ్ళకి ప్రోటీన్ ఫ్రమ్ యానిమల్ సోర్సెస్ ఇవ్వాలి అనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. కాబట్టి గుడ్ సార్, ఇంట్రెస్టింగ్. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ప్రోటీన్ రిక్వైర్మెంట్ వేరీస్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్, whether they are males or females, whether they are in growing age, and their BMI. Yes. All these factors so it varies from person to person and from community to community. Yes. అంటే we are a team of biochemists, nutritionists, then veterinary scientists, physiologists, everybody we have taken into group. అందరు కలిసి it is a big study. నేను అడల్సెంట్ గర్ల్స్ కి ఒక ప్రాజెక్ట్ చేశానండి, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. ఓకే. విజయలక్ష్మి గారు, ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. అండ్ రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ దాన్ని టీచ్ చేశాను వాళ్ళకి. SCBC. రైట్, థాంక్యూ రచన. బసవారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల్లో ఇన్ఫర్మేటివ్ గా ఉండింది. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్ కానీ, అలాగే రవి గారు ఫార్మా సైడ్ నుంచి కావచ్చు, ఓవరాల్ గా ఇది ఒక కమర్షియల్ వరల్డ్ లో ఇది వెనకుండేటువంటి పిక్చర్ గురించి మీరు, అలాగే హెల్త్ ఆస్పెక్ట్స్ లో విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎన్లైటనింగ్ గా, ఎడ్యుకేటింగ్ గా ఈ చర్చ ఉండేలా చేసిన ఇందరితో ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.